ఈ ఆపరేషన్ కగారు 2026 మార్చి 31 మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనేక మార్లు చెప్పిండు. సో ఇప్పుడు ఆ అంశము ఈ అంశానికి ఏమైనా సింక్ అయ్యే అవకాశం ఉంటుందా? వాస్తవానికి ఇదే అంటారు. అయితే ఖనిజాన్ని దోచడానికి ఎక్కడ ఖనిజాల దగ్గర అంటే మీన్స్ వనరుల దగ్గర ఇప్పుడు ప్రభుత్వం మావోయిస్టుల చర్చలు కూడా 2005లో రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. శాంతి చర్చలు జరగాలి. ప్రాణి ఎవరంటే మనోడు. చెట్టు ప్రాణం పోతేనే మనం బాధపడుతున్నాం కదా. ఒక చెట్టు, ఒక నెమలి, ఒక మనిషి ప్రాణాలు ఇటైనా అటైనా, పోలీసులదైనా మావోయిస్టులదైనా ఇంకా ఏదైనా ఎవరైనా ఆ విషయంలో మనం శాంతియుతంగా ఉండాల్సిన సందర్భం ఉంది. సరే, ఎన్నో సందర్భాలు అవి వచ్చినాయి. ఆ ఉద్యమానికి సంబంధించిన చర్చలు భిన్నంగా ఉంటాయి. కానీ ఈ నిధుల దగ్గర జరుగుతున్న దాని విషయంలో చర్చ జరగాల్సిన సందర్భం ఉంటుంది. ఈ 400 ఎకరాలు ఈడ మనకేంది సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దానికి ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తున్నారు కదా. మరి 2,72,000 ఎకరాలు అక్కడ పోతుంది. పర్యావరణ ప్రేమికులంతా అక్కడ కూడా కొంచెం చూడండి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కూడా మనదే, భారతదేశంలో భూభాగమే. అక్కడ కూడా పర్యావరణం పోతుంది. 400 ఎకరాలకే ఇంత సమస్య అయినప్పుడు మనం ఆపుదాం. ఒకవేళ ఇప్పుడు కోర్టు చెప్పినట్టు చేద్దాం. మరి అక్కడ చట్టాలు ఉన్నాయి కదా. అభయారణ్యాలు, దండకారణ్యాలోనే అసలు చేయి పెట్టడానికే వీలు లేదు కదా. ఆదివాసీలు పోతున్నారు, పోలీసులు పోతున్నారు, మావోయిస్టులు పోతున్నారు. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. దేనికోసం? ఆ యుద్ధం దేనికోసం? అది ప్రజల కోసమా? అడవుల్లో జరిగే యుద్ధం దేనికోసం అంటారు? దేనికోసం? అడవుల పరిరక్షణ కోసమా? పోలీసులను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికా? లేకపోతే మావోయిస్టుల కోసమా? ప్రజల కోసమా? ఆదివాసీల కోసమా అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఆ గట్టును 2,72,000 పైచిలకు ఇలా భూమి ఏది పర్యావరణానికి దూరంగా ఇప్పుడు మీరు చెప్పిన అంశమే మొన్న పౌర సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, సో ఎవరైతే అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, సో చాలామంది కూడా కొంతమంది ధర్నానే పెడుతున్నారు. ఆపరేషన్ కగారు ఆపాలి, ఆపరేషన్ కగారు ముసుగులో గిరిజన బిడ్డలంతా కూడా బలైపోతున్నారు, అమాయకమైనటువంటి బిడ్డలు అనేది ఒక స్టాండ్ని వాళ్ళు తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేతగా మీరు ఈ స్టాండ్ ఎట్లా చూస్తారు? పౌరక సంఘాలను కానీ ఇప్పుడు మేం ప్రభుత్వంలో ఉన్నా, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా ప్రాణ నష్టం అనేది క్వశ్చనబుల్. ఎప్పుడు కూడా మనిషికి బతికే హక్కు ఉన్నది, చచ్చే హక్కు కూడా లేదు. తీసుకునే హక్కు కూడా లేదు, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ లేదు. అలాంటప్పుడు ఉన్న పలంగా ఇప్పుడు ఈ చర్చలో ఏమొస్తుంది? వాళ్ళు చచ్చినప్పుడు ప్రేమ, వీళ్ళు చచ్చినప్పుడు కోపమా? వీళ్ళు చచ్చినప్పుడు ప్రేమ, మనిషి చస్తున్నాడు. ఫస్ట్ మనిషి అడవిని చంపుతున్నాడు. మరి ఇది కూడా అడవి భవిష్యత్ తరాల కొరకు ఉన్న సంపద కదా. అది సుదీర్ఘకాలం భవిష్యత్ తరాల కొరకు ఉండాల్సిన సంపద 20 సంవత్సరాల బిజినెస్ కొరకు పోతున్నది. ఇట్లాంటి అడవులు పోతే నీకు ఇక లంగ్ స్పేస్, నీకు 400 ఎకరాలకి లంగ్ స్పేస్ పోయిందని ఊపిరాడక చేస్తున్నాను పర్యావరణ ప్రేమికులు. మరి ఎందుకు పోవట్లేదు? నాకు ఎప్పుడు ఇదే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళను, మన పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు, కొంచెం లాఠీ చార్జ్ జరిగిందని బాధపడుతున్నారు. ఎంత గగ్గోలు పెట్టిండ్రు అంటే నేను చూసిన నేను కనుక్కున్నా. డెఫినెట్గా మాబ్ వచ్చినప్పుడు ఏంటంటే కంట్రోల్ చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్ అనేది ఉంటుంది కదా. మమ్మల్ని కూడా ఎన్నోసార్లు చేస్తారు. దాన్ని చేసిన క్రమంలో తోపులాట, కొంచెం విద్యార్థుల్లో కసి ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మేము కూడా అట్లా మమ్మల్ని తీసుకుపోయి అట్లా ఎత్తేసి లారీలో ఈ తొంటి బుక్కలు ఇవన్నీ అప్పుడప్పుడు రిపేర్ చేసుకునేది. ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఏంది కోపం, పోలీసులకు ఎట్లుంటుంది? అరే ఎట్లా వచ్చిండ్రు వీళ్ళు ఇంత దూరం అని, ఇంత కట్టడి చేసిన. మాదేమో కొంచెం గెరిల్లా టైప్ మూమెంట్ ఉంటుంది. అసలు కొంతమంది ప్రేమతో ఉండే పోలీస్ ఆఫీసర్లు కూడా తీసుకుపోయి దాఖలను నెత్తేయరా దాంట్లాంటిది, మళ్ళీ ఇంకోసారి రాకుండా అట్లా ఉంటుంది. కొంచెం ఆ మూమెంటం అట్లుంటుంది. కానీ ఇక్కడ ఇంత బాధపడుతున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? మనం కూడా మనుషులమే, మానవత్వం ఉన్న వాళ్ళం. కానీ మణిపూర్లో మహిళలు వేల కొద్దీ పాయింట్ బ్లాంక్లో చచ్చిపోతే ఒక్కరు బాధపడలే. అనిపిస్తుంది ఏంటంటే వివక్ష చావులకు కూడా ఉంది కదా అనిపిస్తుంది. నెమలిని గ్రాఫిక్స్ నెమలిని చూసి బాధపడి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అది వాస్తవానికి చనిపోయిన నెమలి కాదు. ఇప్పుడు మీరన్న జింకకు సంబంధించి కూడా డెఫినెట్గా ఎవరైనా ప్రాణినే
పులి తింటే మాత్రం జింక కాదా, మనం చంపితే మాత్రం జింక ప్రాణి జింకమేగా. కానీ ఇన్ని వేల మంది ఇప్పటికీ అక్కడ మారణకాండ జరిగి ప్రభుత్వాన్ని హోల్డ్లో పెట్టి రాష్ట్రపతి పాలన జరుగుతుందాడ. అక్కడ ఎవరికి ఎందుకు మణిపూర్లో స్పందించాలనిపించలే? చాలామంది వాళ్ళని నేను పేర్లు పెట్టాను, చాలామంది స్పందిస్తుంటే తిన్నారే బాగున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యం గురించి, జీవకారుణ్యం గురించి, పర్యావరణం గురించి ఆలోచించే వీళ్ళంతా కొంచెం ఛత్తీస్గఢ్, వీళ్ళంతా కొంచెం మణిపూర్ పోతే బాగుండు కదా అని ఎందుకు పోవట్లేరని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ విద్యార్థుల మీద దాడులు చేస్తే మేమన్నా సంతోషపడతామా? ఇప్పుడు అది మన విధినా? అక్కడ జరుగుతున్న వాటిని రాంగ్ ఫీడ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టింది. అది నేను చెప్పినా కదా, నేను ఇంగ్లీష్ ఛానల్స్కి పోయినా, ఇంటర్నేషనల్ ఛానల్స్కి పోయినా ఈ ఇష్యూ మీద ఎవరు పోవట్లేరు. నేనేదో టీవీకి పోతే అది చూసా, అది ఇంటర్నేషనల్ ఛానల్ చాలా పెద్ద ప్యానల్ ఉందాడు. వాళ్ళకి ఏమున్నది సమాచారం? వై మీరు హెచ్సి స్టూడెంట్స్ ఎందుకు దాడి చేసి వాళ్ళ భూమిని తీసుకుంటుంది మీ ప్రభుత్వం అంటారు. వైల్డ్ లైఫ్ని ఎందుకు అసలు థిక్ ఫారెస్ట్ చూపించారు ఫస్ట్ వాళ్ళ వీడియోలో. థిక్ ఫారెస్ట్, పెద్ద పెద్ద దట్టమైన అడవి, దాంట్లోకి వెళ్ళి ఏనుగులు వస్తున్నాయి. ఇవన్నీ మంచి బాగా ఏదో మనం ఇంగ్లీష్ సినిమా చూసినట్టున్నది. ఏంది ఇది హెచ్సి భూమేనారా? నేనే పరేషాన్ అయినా వాళ్ళు చూపించిన. ఇది ఎవరిచ్చిండ్రు మీకు అని అంటే ఇదే కదా ట్రోల్ అవుతుందని అన్నాడు ఆయన యాంకర్. ఇట్లాంటి ప్రాపగండా ఇప్పుడు ఏంటంటే మనోళ్ళు వెనకటికి మనం జిల్లంగూడ ఆడుతుంటే గుర్తుంది కదా, ఒకటి కొట్టేది పైకి లేగానే మళ్ళీ ఆడిపోయి ఉరికి దాన్ని మళ్ళీ కొట్టేది, డబుల్ బద్ది ఈడేసుకునేది. ఇట్లా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈడికెళ్ళి ప్రాపగండా తీసి బీజేపీ దాంట్లో వేసేసారు. బీజేపీ వాళ్ళు ఆ నుంచి 6 కొట్టుకున్నట్టు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. అరే నాయన, మీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉన్న దగ్గర మీ ముఖమేడ పెట్టుకుంటారు రా బాబు, వాళ్ళు చెప్పరు. మళ్ళీ ఒకటే బాధపడిపోతుంటారు. 2,72,000 సంబంధించిన చర్చ మీరు తీసుకురారు, బయటికి రానియరు. వేల కొద్ది మణిపూర్లో చచ్చిపోతే మీరు ఎవరికి ఏడుపు రాదు, కనీసం ప్రధానమంత్రి పరామర్శించడు. ఎట్లా రాహుల్ గాంధీ ఎట్లా చేస్తుండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రా బాబు? కోర్టు ఏం చెప్తుందో అది చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక న్యాయ నిపుణుల కమిటీని పంపించింది. కమిటీ అన్ని అంశాలని డిస్కషన్ చేసి పోతుందని చెప్తున్నారు. సో నమ్మకం ఉందా మీ కోర్టుల మీద, న్యాయస్థానాల మీద? డెఫినెట్గా మనం నమ్మాల్సింది ఇక వాటినే. వాటి మీద కూడా నమ్మకం పోతే ఇక నమ్మకానికే నమ్మకం లేకుండా పోతుంది. ఇప్పుడు హైకోర్టు నుంచి రిజిస్ట్రార్ని పంపించి మరీ ఎంక్వైరీ చేయించింది కదా. రేపు అవసరమైతే వాళ్ళు ఏ ఎక్స్టెంట్కి పోయి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా మనం హానర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఆ సోయినే లేకుండా 2 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దాన్ని ఇట్లా చేసిండు. 5 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకు లక్షల కోట్లు తప్పితే దరిద్రులకు లక్షలాది మంది ప్రజల జీవితాలు ఏమన్నా తెలుసా? ఇప్పుడు 50,000 కోట్ల పైచీలకు భూములు అమ్మి తెచ్చుకున్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజల భూమిని గుంజుకున్నారు వితౌట్ ఎనీ కన్సర్న్. మనం ఇక్కడికే వచ్చింది గాలిరెడ్డి అని, ఏటిగడ్డ కృష్ణ పుణ్యనాన్ని ఇంకా వచ్చి మనం గొట్లాన్యం కదా అని. అక్కడ కూడా నాకు 2-3 కేసులు ఉండే, నాకు తెలియకుండా మొన్న ఏది ఎమ్మెల్సీకి రిట్రైవ్ చేస్తే 3 కేసులు గజ్వేల్లో ఉన్నాయి. అవి ఏంది పొజిషన్ స్టేటస్ లేదు దాంట్లో, బట్ నేను రిఫర్ చేయాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు వచ్చి ఉండే 25 ఎకరాలు అమ్మితే అప్పుడు వాళ్ళకి 2,50,00,000 వచ్చింది. వాళ్ళ కుటుంబం మొత్తం బయటపడి. ఒక ఆయన పెదమాదిగా ఆయన మనవాడు ఆడ అర్ధ ఎకరం ఉండే, ఆ భూమి దాంట్లో పోతుందని పాపం ఏడ్చుకుంటా ఆ భూమిలోనే ఉరి పెట్టుకొని వచ్చింది. ఒక రెడ్డి కాల్చుకుంటే కాళ్ళు కూడా కాలిపోలే, చనిపోయింది. ఇంత హింస పెట్టిన మీరు